వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లిలోని అంబాభవాని గుడిలో బుధవారం ఎన్నికలు జరిగాయి. పెనుగొండ నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా బిగ్ టీవీ రిపోర్టర్ బాబా ఫక్రుద్దీన్ని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా మాస్ టీవీ నందినిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, గౌరవ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా జర్నలిస్ట్ అని ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని, సమాజం కోసం పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి కూడా సమస్యలు ఉంటాయని వాటిని ఏపీజేఎఫ్ కమిటీల ద్వారా పరిష్కరించాలని, నూతనంగా ఎన్నికైన కమిటీలు కష్టపడి పనిచేసి తోటి జర్నలిస్ట్ సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని అన్నారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ వచ్చేలా కృషి చేసి ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం, వ్యవసాయం కోసం 4 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చేలా పాటుపడి జర్నలిస్టులకు అండగా నిలబడతానన్నారు. జర్నలిస్ట్ అభివృద్ధికి కృషి చేస్తానని త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నియోజకవర్గ కార్యదర్శులుగా గోరంట్ల అంబే వెంకటేష్, స్టార్ జే మనం న్యూస్ జగదీష్, రొద్దం కృష్ణప్ప, గోరంట్ల జనసేన పత్రిక జర్నలిస్ట్ మహేష్లను ఎన్నుకోగా, పెనుగొండ మండలం ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా ఆర్టీవీ మహేష్, ఉపాధ్యక్షుడిగా వడ్డే శ్రీనివాసులు, సోమెందేపల్లి మండల అధ్యక్షుడిగా ఆంధ్రప్రభ సుధీర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మనం పత్రిక శ్రీనివాసులు, కార్యదర్శులుగా మనం ఆదినారాయణ, మోక్షాజ్ఞ టైమ్స్ బెస్తా శ్రీనివాసులు, లీగల్ పాయింట్ మధు, జనసేన పత్రిక మనోహర్, అనంతభూమి సాయి ప్రసాద్, రొద్దం అధ్యక్షుడిగా అనంత కోకిల జర్నలిస్ట్, ఈడిగా నవీన్, ఉపాధ్యక్షుడిగా ఆర్ఎండి కుమార్ని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మరియు లక్ష్మణ సార్లు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులు అన్ని రంగాల్లో ముందుంటారని అందరూ అంటారు, కానీ మన జర్నలిస్టులను అన్ని వర్గాల వారు నిరాదరణకు గురి చేస్తారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న కుట్రల కుతంత్రాలు మనము వెలికి తీయడానికి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 9-10 వరకు పనిచేస్తుంటాం. ఈ సందర్భాల్లో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో బెదిరింపులు మనకు వస్తుంటాయి. అయినా కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకొకటి, జర్నలిస్టుల మధ్య ఐక్యత, సోదరభావం ఉండాలి. యూనియన్లు ఏదైనా మనమంతా ఒకటే అనే సహృదయ భావనతో మనము మన కోరికలు, ఇంకొకటి మనకు రావలసినవి మనము డిమాండ్ చేసి మనము సాధించుకోవాలి. యూనియన్లు ఉంటాయి, తప్పు కాదు. ఆ యూనియన్లో ఏ యూనియన్ పనిచేసినా ఆ యూనియన్కు మనం కూడా మద్దతు ఇవ్వడం తప్పనిసరి, ఏమి తప్పు కాదు. ఇంకొకటి, ఎన్నో దశాబ్దాలుగా జర్నలిస్టులకు తీరని కోరిక ఇల్లు, ఇంటి స్థలము, ఒక 4-3 ఎకరాలు ప్రభుత్వ భూమి. కానీ ఇవి వచ్చిన ప్రతిసారి, ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి మేము అందుబాటులో చేస్తామంటారే కానీ ఏ ప్రభుత్వం కూడా అన్నీ తీర్చిన పాపాన పోలేదు. ఒకటో జరిగినాయి. ఇంకా చాలామంది మిత్రులు, జర్నలిస్టు మిత్రులకు అన్ని అవసరాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మనకు పత్రికా రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎన్నో పేపర్లు, పీడిఎఫ్లు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వారి మనుగడను చాటుకుంటున్నాయి. అయితే గతంలో టీడీపీ నాయకుడు లోకేష్ తన పాదయాత్రలో పీడిఎఫ్ పేపర్లకు కానీ, యూట్యూబ్లకు కానీ అందరికీ అక్రిడేషన్లు అందేలా నేను చూస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునే దిశలో మన యూనియన్ నాయకులు ఆయనపై ఒత్తిడి తెచ్చి మనందరికీ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేస్తే ఆ అక్రిడేషన్ నుంచి మనకేం ఉరగదు. అయినా కూడా మనకు గుర్తింపు, మనం పనిచేస్తున్నామనే దానికి ఒక గుర్తింపు. అది ఒక్కటి మన యూనియన్ నాయకులు కష్టమైన నష్టమైన వారు పెద్దలతో కలిసి, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో కలిసి, ఇంకొకటి మన యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడుకుని అందరికీ అందుబాటు చేయాలని కోరుతున్నాను. ఏదేమైనా మన యూనియన్ ఏపీజేఎఫ్ వర్ధిల్లాలి. ఏపీజేఎఫ్ వర్ధిల్లాలి.
నమస్కారం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండల కేంద్రంలో ఈరోజు సోమందపల్లి మండల కేంద్రంలో ఏపీజేఎఫ్ పెనుగొండ నియోజకవర్గ కమిటీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏపీజేఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని నాయకులు వాళ్ళ సమక్షంలో జరిగింది. అంటే పెనుగొండ నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సంఘాలు కావచ్చు, వర్గాలు కావచ్చు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే జర్నలిస్టులు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే అక్రేషన్ విషయం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఏపీజేఎఫ్ తరఫున పెనుగొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళ కోసం అండగా ఉంటారని, రాత్రైనా పగలైనా సరే వాళ్ళకు నిలబడతారని, వాళ్ళ కోసం కష్టం పోరాడతారని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలతో పాటు మా మామగారు చెప్పినట్టు ప్రతి ఒక్క జర్నలిస్ట్కి 4 ఎకరాల పంట పొలం భూమి, హౌస్ సైటు, అదే ఇంటి స్థలం ఇవ్వకుండా ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించాలి జర్నలిస్ట్ కోసం అనే విధంగా ఖచ్చితంగా ఇది పోరాడతారని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను.